హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఇవాళ ఈ అప్డేట్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు తన్య టు గైడ్ ఛానల్ ఎక్కువ గురుకులం అప్డేట్స్ గురించి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. బికాస్ గవర్నమెంట్ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంత యువతకి చాలామంది స్టూడెంట్స్కి అవేర్నెస్ లేక అప్లికేషన్ చేసుకోరు. చాలా డౌట్స్ ఉంటాయి. అబ్బా సీట్ వస్తే బాగానే ఉంటుంది కానీ పోతే స్టడీ మంచిగా ఉంటుందో లేదో అని. కనీసం మంచిగా ఉన్న కాలేజెస్ కూడా చాలామందికి అవగాహన లేదు. సో అట్లాంటి వాళ్ళకి మంచిగా గైడెన్స్ ఇవ్వడానికి ఈ గురుకులం రిలేటెడ్ అప్డేట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తుంటాను. మీకు ఒకవేళ డైరెక్ట్గా కాల్ చేయాలి అని అనిపిస్తే కాల్ మీ ఫర్ యాప్ యూస్ చేసేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు. ఇక ఇవాళ ఈ అప్డేట్ ఏంటి అంటే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ గురించి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 2023-24కి ఇంతకుముందుకైతే రిలీజ్ చేశారు. ప్రజెంట్ 24-25 అకాడమిక్ ఇయర్కి గాను. అయితే 2023 నుండి 25 ఈ పర్టికులర్ ఇయర్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి హాజరైన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సైనిక్ స్కూల్ కాబట్టి మనకి కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అర్హులు అన్నమాట. తెలుగు మీడియం వాళ్ళు కూడా కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 16 years కంటే ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళని కన్సిడర్ చేయరు. నెక్స్ట్ 3 phases సెలక్షన్ ఉంటుంది. స్టేజ్ 1లో స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది 100 మార్క్స్కి. స్టేజ్ 2లో స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఫిజికల్, సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. కమ్యూనికేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పైన క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మీకు మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ పైన అయితే ఎక్కువ థింక్ చేయండి. ఇట్లాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మోర్ స్కోప్ ఉంటుంది. అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. మనకి గురుకులాలలో మిర్రర్ స్పీకింగ్ ఉంటుంది. ఒక మిర్రర్ ముందుకు వెళ్ళిపోయి పిల్లల్ని సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి గురుకులాలలో చాలామంది పేరెంట్స్కి తెలుసో లేదో పిల్లలు చెప్పి ఉండకపోవచ్చు. కంపల్సరీగా మిర్రర్స్ పెడతారు. ఏంటంటే మిర్రర్ ముందుట మనమే ఎట్లా మాట్లాడతాం అనేది ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ ఆన్లైన్లో దరఖాస్తులకి సంబంధించి March 1 నుండి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. March 10 వరకు. మీరు అఫీషియల్గా విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి www.tswrspls-schools విజిట్ చేయండి. నెక్స్ట్ రైల్వేలో 9,000కి సంబంధించి టెక్నీషియన్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఇంకొక గుడ్ న్యూస్, సింగరేణి ఎగ్జామినేషన్స్ అంటే చాలామందికి ఉండే జనరల్ అభిప్రాయము. ఇందులో అంటే వంశపారంపర్యంగా వచ్చిన జాబ్స్ కారుణ్య నియామకాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అట్లాంటి దాంట్లో కూడా 485 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. 136 వేకెన్సీస్ ఏంటంటే డైరెక్ట్గా కారుణ్య నియామకాల కిందకి రిక్రూట్ చేస్తారంట. మిగిలినవి అయితే మనకి పోస్టింగ్ ద్వారా అంటే ఎగ్జామినేషన్ రాసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది March 1 నుండి March 18 వరకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఈ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. పాలిటీ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి మనం చేయగలుగుతాం. సో ఇది ఇవాళ అప్డేట్. డిఎస్సి గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ 2008లో రాసిన డిఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఒక ఆశావాద దృక్పథంతో గవర్నమెంట్ సానుభూతి చూపించి వాళ్ళని రిక్రూట్మెంట్ అయితే చేసుకునే ఆలోచనలలో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అయితే అదే తరహాలో చేస్తుంది కాబట్టి మరి చూడాలి చేస్తారా లేదా అనేసి. బట్ వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అనేసి కాంట్రాక్ట్ బేసిస్లలో థింక్ చేస్తున్నారు. మేబీ విద్యా వాలంటీర్లను తీసుకోవాల్సి వస్తే 2008 బ్యాచ్ వాళ్ళని ఈ విద్యా వాలంటీర్ల వంతకు తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ.